నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపురం. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అన్నీ కూడా పూజా కార్యక్రమాలను నిన్ననే శుద్ధి కార్యక్రమం జరిగింది. దీన్ని మంగళవారం రోజు ఉదయం నుంచి ప్రారంభమై 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. బుధవారం రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు ప్రారంభిస్తున్నాం. భక్తులందరికీ కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానివ్వండి, మంచినీటి వసతి, తడకాల పందిర్లు మరియు అక్కడ ఈ విద్యుత్ అలంకరణ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు తుంగభద్ర నదిలో నీరు తక్కువగా ఉన్నందుకు అక్కడ షవర్స్ కూడా ఏర్పాటు చేసి ఒకేసారి 100 మంది స్నానాలు చేసేటువంటి వీలుగా షవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి దాకా అల్పాహారము మరియు పళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పి కమిటీ సభ్యులంతా నిర్ణయించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అంతేకాకుండా ఆ రోజు ఉదయం నుంచే ఈ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ క్యూ లైన్స్ కానివ్వండి, ఇక్కడ దర్శించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజనలు, అన్నమాచార్య హరి సంకీర్తనలు, తర్వాత డ్రామాలు కూడా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాత్రి 2 గంటలకు స్వామివారి అమ్మవారికి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కూడా తిలకించే వీలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాను. బాలబ్రహ్మేశ్వరాయాస్తు భక్తకల్ప ద్రుమాయ చ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ